ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వినటానికి సిద్ధముగా ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు ప్రభు పేరిట ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనమును మనము చదువుకుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమున ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. ఎవరు ఆమె అంటే శిష్యుని యొక్క భార్య. ఈ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అంది కదా, అయ్యా నా భర్త చనిపోయాడు, అతడు ఎంత భక్తి కలిగినటువంటి వాడో నీకు తెలుసు కదా. అయితే నా భర్త బ్రతికి ఉన్నటువంటి కాలంలో ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు ఆయన తీర్చలేకపోయాడు. ఇప్పుడు అప్పుల వారు నా ఇంటి మీదకి వచ్చి ఆ అప్పు కట్టకపోతే నా 2 కుమారులను తనకు దాసులుగా ఉంచటానికి తీసుకెళ్తానంటున్నాడయ్యా. ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను, ఏం చేయాలి అని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి తన మాటలు తెలియచేస్తూ ఉంది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆ స్త్రీతో అన్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచేయము అని అంద. అప్పుడు ఆ స్త్రీ అంది, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరొకటి ఏది కూడా లేదు, ఇక ఏది కూడా లేదు అని చెప్పింది. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, నీ ఇంటిలో నూనె కుండ ఒకటి మాత్రమే ఉన్నదా? అయితే నువ్వు ఇంటికి పోయి ఒక పని చెయ్యి అని అన్నా. ఏం చేయమన్నాడు ఎలీషా ప్రవక్త అంటే, నీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే నీ ఇరుగు పొరుగు వారు ఉంటారో వారి గృహాలలో ఏవైతే కొండలు ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీ కొండలన్నిటినీ కూడా నువ్వు బదులు తీసుకొని నీ ఇంటిలోనికి నువ్వు వెళ్ళిన తర్వాత నీవు నీ కుమారుడు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి, ఇప్పుడు నీ ఇంటిలో ఏదైతే నూనె కొండ ఉన్నదో ఆ నూనె కొండను తీసుకొని ఆ ఖాళీ కొండలో మీరు నూనె పోయండి అని అన్నా. సరే, దైవజనుని మాట ప్రకారం ఇంటికి వెళ్ళి దైవజనుడు చెప్పిన ప్రకారం తను ఇంటిలోనికి వెళ్ళి తన కుమారులు ఆమె తన ఇంటి తలుపులు వేసి ఆ నూనె కొండను ఏదైతే ఉందో ఆ కొండను ఖాళీ కొండలో ఆ నూనె పోస్తూ ఉంటే నూనె తరగటంలే. ఖాళీ పాత్రలన్నీ కూడా నింపబడ్డాయి. నింపబడిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ తన కుమారులను అడిగింది కదా, ఇంకా మన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఏవైనా ఖాళీ కొండలు ఉంటే తీసుకురమ్మంటే వారన్నారు, అమ్మ ఇక ఖాళీ కొండలు లేవు అని అన్నా. సరే, ఎప్పుడైతే వారు ఆ మాట చెప్పారో ఇప్పుడు నూనె ఆ కొండలో నుంచి రావడం నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత ఈ జరిగిన సంగతంతా కూడా ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తకు వెళ్ళి చెప్పగానే ఎలీషా ప్రవక్త అన్నాడు, అమ్మ ఇప్పుడు ఆ నూనెను అమ్మేసి అప్పుల వానికి ఎంతైతే ఇవ్వాలో ఆ అప్పు ఇచ్చిన తర్వాత మిగతా ఎంతైతే ధనమో మిగులుతుందో దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి అని ఎలీషా ఆమెతో చెప్పాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకొక పరిష్కార మార్గమును చూపించేటువంటి దేవుడు. ఆ స్త్రీ అప్పు కట్టలేక కృంగిపోయినటువంటి పరిస్థితిలో దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం చేసింది. దేవుడు అద్భుతాన్ని జరిగించాడో, తన అప్పంతా కూడా తీర్చబడింది. ఈ రోజున అప్పుల సమస్యల చేత బాధపడుతూ వడ్డీలు కట్టలేక సతమతమైపోతూ వేదన చెందుతూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో నీవుంటే దేవుడు నీకు ఏ దినమున ఒక పరిష్కార మార్గమును చూపించాలి అని ప్రభువు వారు ఇష్టపడుతూ ఉన్నా. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు,
నీ బాధలన్నిటినీ కూడా ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీ పక్షమును ఉండి కార్యము చేసేటువంటి దేవుడు కనుక నీ అప్పులన్నీ కూడా తొలగించబడటానికి, నీ అప్పుల నుండి నీవు విడిపించబడి నీ జీవితంలో నెమ్మదిని పొందేటట్లు దేవుడు ఒక పరిష్కార మార్గమును చూపించి సహాయము చేస్తాడు. కారణం ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక ఈ రోజున దేవుడు నీకున్నటువంటి అలాంటి అప్పుల సమస్యలన్నిటి నుండి విడిపించి ప్రభువు నీకు సహాయము కలుగు చేసి నీ జీవితంలో ప్రభువారు మేలులు జరిగించునుగాక.